నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం. బడా గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి. నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు. శోభాయాత్ర మార్గాల్లో విగ్రహాలు లేని వాహనాలకు అనుమతి నిషేధం. మహిళా ఐపీఎస్ ను బెదిరించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశం. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు టెక్ దిగ్గజాల హామీ. భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చన్న ట్రంప్. హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి క్రేన్ 4-5 పాయింట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయని మంత్రి పొన్నం వెల్లడించారు. విద్యుత్ కొరత లేకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, ప్రతి చోట విద్యుత్ అధికారులు అప్రమత్తంగా అయ్యేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగినాయి. ఈవెన్ శాంతి భద్రతలు కావచ్చు, జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి రెవెన్యూ పరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నిర్వాహకులు, ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక వేడుక హైదరాబాద్ యొక్క గౌరవాన్ని చాటి చెప్పే విధంగా జరిగేటువంటి వేడుక కాబట్టి అటు ఉత్సవ సమితి వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిపింది, రివ్యూ చేసింది, ఏర్పాట్లు చేస్తా ఉంది. సో వాళ్ళతో కూడా ఇక్కడ ఇష్యూ లేదు. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం దేశంలో పోయిన సంవత్సరం నాడు విద్యుత్ ఛార్జీలు మాఫీ చేసింది, ఎక్కడ కూడా ఛార్జెస్ లేకుండా. అంటే ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా మాకు ఒక చిత్తశుద్ధి ఉందనేది స్పష్టం. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. గణేశుడి నిమజ్జనాలు చివరి అంకానికి చేరుకున్న తరుణంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలోని 4 కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి విధి విధానాలు వెల్లడించారు. శనివారం వరకు నిమజ్జనాలు జరిగే అవకాశం ఉండటంతో పలు ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు, రూట్ మ్యాప్ ను అధికారులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభయాత్ర చార్మినార్, ఆబేడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. టోలీచౌకి, మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టపా చబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. వివిధ జోన్లలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. సౌత్ ఈస్ట్ జోన్లో కేశవగిరి, చాంద్రాయనగుట్ట, ముసారంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. సౌత్ జోన్లో అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఈస్ట్ జోన్లో శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి. సెంట్రల్ జోన్లో లిబర్టీ, ఆబేడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించారు. నార్త్ జోన్లో ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగానే అనుమతిస్తారు. రేపు ఉదయం 8 నుంచి ఎల్లుండి రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం ఉండదని పోలీసులు తెలిపారు. రద్దీ సమయంలో మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘట్ వైపు దారి మళ్లిస్తారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, ఆబేడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లు దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రజలు ఎంచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు
వారు బేగంపేట్ ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్సవేషన్ పాండ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సిపి అవినాష్ మహంతి అన్నారు. రాజేంద్రనగర్ పత్తికుంట చెరువుతో పాటు పలు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు 12,000 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. లాస్ట్ ఇయర్ 13,225 కెమెరా గణేష్ కోసము ఫార్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈసారికి మనకు ఇమర్షన్ అంతవరకు అయిపోయినాయి. సో ఒక 30% గణేష్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం. సో దీని ప్రకారం ఒక 20,000 కన్నా ఎక్కువగా గణేష్ ఇమర్షన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక 12,000 మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం. మన ఫోర్స్తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్, షీ టీమ్స్, మా ఎస్ఓటీ టీమ్స్, సిఏఆర్ టీమ్స్ అన్ని కలుపుకొని ఫోకస్ గా బందోబస్తు మీద ఉన్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ విగ్రహాలు ఇయర్ చూస్తున్నాం. సో దానికి దృష్టిలో పెట్టుకొని ఇయర్ ఇక్కడ లోకల్ గా ఇంకొక ఎక్స్ట్రా క్రేన్ కూడా అరేంజ్ చేశారు చెరువు పైన. అండ్ ఇంకా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఫస్ట్ సండే రోజు 5th డే ఉండేది, బాగా ఇమర్షన్స్ అయినాయి. ఆ రోజు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బాగా క్రౌడ్స్ కూడా వస్తారని ఆలోచిస్తున్నాం. సో దాని గురించి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. నిమజ్జనం సమయంలో క్షణం కరెంటు పోకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకున్న విగ్రహాల వెంట ఒక విద్యుత్ శాఖ అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డైరెక్టర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. పెగడపల్లి గ్రామానికి చెందిన మంద ప్రణీత తండ్రి నాగరాజుతో పాటు స్వగ్రామానికి బయలుదేరింది. ఆచన్పల్లి చౌరస్తా వద్ద ఆ బాలికను ఉంచి తండ్రి దుకాణానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బాలిక కనపడకపోవడంతో ఆందోళనతో నాగరాజు చుట్టుపక్కల వెతికాడు. ప్రణీత ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ మహిళ బాలికను తీసుకుని అంబేద్కర్ చౌరస్తాలో బాన్స్వాడ వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగపూర్ శివారులో కర్ణాటకకు చెందిన యూరియా లారీని పోలీసులు పట్టుకున్నారు. ఓవైపు రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తున్నారనే అనుమానంతో లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో ఉన్న యూరియా పరిగి మండలం మాధారంలోని ఓ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించినదిగా పత్రాలు ఉన్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా వ్యవసాయానికి సంబంధించిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా శాంపిల్స్ ను తీసుకెళ్లారు. నిర్ధారణ అనంతరం యూరియాను వినియోగించుకోవాలని అధికారులు ఫ్యాక్టరీ యజమానులకు సూచించారు. యూరియా కష్టాల కంటే నానో యూరియా పిచికారీ పద్ధతి చాలా సులభమని వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో రైతులకు నిర్వహించిన నానో యూరియాపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యసారథులు పాల్గొన్నారు. ఈ సదస్సులో నానో యూరియా డ్రోన్ సహాయంతో మొత్తం 10 ఎకరాలలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. యూరియా కంటే నానో యూరియా మెరుగ్గా పనిచేస్తుందన్న ఎమ్మెల్యే అధికారులు కూడా రైతులకు నానో యూరియాపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. నానో యూరియాను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయవచ్చన్నారు. ఈ పద్ధతిలో తక్కువ సమయం, తక్కువ నీరుతో పాటు సమయం వృధా కాకుండా ఉపయోగపడుతుందని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ముత్తినేని వెంకటేశ్వర్లు అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి విశేషమైన విరాళాన్ని అందించారు. హైదరాబాద్ తిలక్ నగర్లోని 152 గజాల్లో ఉన్న 3 అంతస్తుల ఇంటిని ఆలయానికి దానం చేశారు. దీని విలువ సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈవో వెంకటరావు సమక్షంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద ఆ భవంతిని చిక్కడపల్లిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత పత్రాలను ఈవో వెంకటరావుకి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో దాత ముత్తినేని వెంకటేశ్వర్లను సన్మానం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. దాత ముత్తినేని వెంకటేశ్వర్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పనితీరుపై భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే నివేదిక నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF ప్రకటించిన ర్యాంకింగ్ల జాబితాలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 24వ ర్యాంకు సాధించింది. గత ఏడాది ఈ యూనివర్సిటీకి 37వ స్థానంలో ఉంది. దక్షిణాదిలోని అన్ని వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలు సంస్థల్లో 4వ స్థానంలో నిలిచింది. సహజ వనరుల పరిరక్షణతో పాటు ప్రత్యేకించి యూరియా, ఇతర రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, నీటి సమర్థ యాజమాన్యం వంటి కీలక అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసి 1200 గ్రామాల్లో శాస్త్రవేత్తలు రైతులను కలిసి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. 11,000 గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన 40,000 విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. వచ్చే సంవత్సరం NIRF ర్యాంకింగ్లో టాప్ 10లో స్థానం దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పక్కాగా తాము ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళతామని వర్సిటీ ఉపకులపతి జానయ్య అన్నారు. 2027లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా శ్రీబాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 74,245 క్యూసెక్కులు, నది పరివాహక ప్రాంతాల నుంచి 70,363 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి 113,747 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.59 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 144,608 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నది పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపుగా పెరిగిన పైరును చూసి మురిసిపోతున్న రైతులను చూసి వరుణునికి కోపం వచ్చినట్లుంది. రాత్రికి రాత్రే కురిసిన కుండపోత వర్షంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. కకావికలమైన చేలను చూసి కర్షకుడు కలత చెందాల్సిన దుస్థితి నెలకొంది. పత్తి, సోయా సాగులో ప్రముఖ స్థానంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరుంది. ఏడాదికి సగటున 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షం అనుకూలంగా ఉండటంతో పంటలకు కలిసి వచ్చింది. ఉన్నట్టుండి తాజాగా కురిసిన వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది. దాదాపు 50,000 ఎకరాలకు పైగా పత్తి, సోయా పంట నీట మునిగినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ ఏడాది ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో నెల రోజుల్లో పత్తి, సోయా పంటలు చేతికస్తున్నాయనుకుంటే ఉన్నట్టుండి కురిసిన వర్షాలతో చాలా చోట్ల పంట నీట మునిగింది. పెన్గంగా, పెద్దవాగు, ప్రాణహిత, తలమడుగు, సాత్నాల, ఆడ, కడెం ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లోనైతే ఇసుక మేటలు వేశాయి. సర్వేల పేరిట అధికారులు, పరామర్శల పేరిట నేతలు వస్తున్నారే తప్పితే సాయం ఏమీ అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల పత్తి పంట వేసినామండి. వాగు వారడం వల్ల 5 ఎకరాలు నీట మునిగిపోయింది. నేను పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 1 మంత్ అయితే పంట చేతికొచ్చే సమయానికి వాగొచ్చి పారడం వల్ల పత్తి అంతా పోవడం జరిగింది. అన్ని విధాలుగా చూసుకుంటే ఒక 50,000 వరకు నష్టపోయినామండి. దీన్ని మేమేం గవర్నమెంట్ అడిగేదంటే పంట పెట్టుబడి మొత్తం నష్టపోయినాం. కావున దీనికి దయచేసి మాకు ఏ పరిహారం ఇవ్వగలుగుతారో కొంచెం తొందరగా ఇవ్వాలని కోరుకుంటాం. మా చేను మొత్తం నీళ్లతోని కొట్టుకుపోయింది. ఇసుక దీపాలు పెట్టింది. మొత్తానికి రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం గాని ఇస్తలేరు. ఎకరానికి దాదాపు 40-50 వేల పెట్టుబడి పెట్టినాం. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సాయం చేస్తలేరు. దాదాపు 5 ఎకరాలు పోయింది. ఇంతవరకు ఎవరు సాయం చేస్తలేరు. మాది 10 ఎకరాల పత్తి వేసినాం. 5 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. ఇసుక దిబ్బలు పెట్టింది. ఎందరో వస్తున్నారు రాజకీయ నాయకులు, చూస్తున్నారు, పోతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, కానీ మాకు ఆర్థిక సాయం కానీ పెట్టుబడి సాయం కానీ ఏం అందుతలేదు. ఇక్కడ క్రాప్ డ్యామేజ్ జరిగింది అధిక వర్షాల వల్ల. మొత్తం క్లస్టర్ లో 130 ఎకర్స్ డ్యామేజ్ అయింది. టోటల్ కజ్జర్ల, దేవాపూర్, పాంగిడి, పిప్రి కలిపి సోయా, పత్తి, టొగరి ఇవి 3 క్రాప్స్ మెయిన్ క్రాప్స్. మేజ్ ఒక 3 ఎకర్స్ వరకు ఉంది డ్యామేజ్. 130 ఎకరాలు అయింది. నివేదిక పంపేయడం జరిగింది. 2 నెలలైతే పంట చేతికొచ్చి కష్టాలన్నీ కడతేరుతాయనుకునే సమయానికి భారీ వర్షాలు వచ్చి ఆశలన్నీ వరదపాలయ్యాయి. చివరికి రైతుల గుండెల్లో కష్టాలే గూడు కట్టుకున్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. గంగమ్మ చెంతకు ఘననాథులు చేరుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంక్ బండ్లో గణనాయకుల నిమజ్జనం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేసినటువంటి భక్తులు అయితే ఆయనను గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే 3-4 రోజుల నుంచి కూడా ఈ నిమజ్జనాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ నవరాత్రులు అయిపోయిన సందర్భంగా ప్రస్తుతం అయితే ఊపందుకున్న ఈ నిమజ్జనాలు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి చూడొచ్చు. ప్రజలంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి రావడంతో పాటు అనేక మంది నిమజ్జనాలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ గణపతి నిమజ్జనాలన్నింటినీ కూడా కమనీయంగా జరుపుకుంటున్నారు. మనం చూడొచ్చు ఒక కోలాహల పరిస్థితి అయితే నెలకొంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపుగా 40 క్రేన్లతో కూడా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గణనాథుల నిమజ్జనం అయితే కొనసాగుతూ ఉంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో క్రేన్ సహాయంతో అయితే గణపతిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు అయితే తీసుకెళ్తున్నారు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఇవాళ 10వ రోజు ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మనం చూడొచ్చు లారీల పైన, టస్కర్ల పైన, అలాగే డీసీఎంల పైన పెద్ద ఎత్తున యువత వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వెళ్తూ కేరింతలు చేస్తూ ఆనందోత్సవాల నడుమ ఈ గణనాథుల నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక అధికార యంత్రాంగం కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో అయితే నగర వ్యాప్తంగా కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ఇటువైపు ఈ ట్యాంక్ బండ్ పరిసరాలకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇటు మున్సిపల్ శాఖ, అలాగే పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇటు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపుగా వందలాది కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలతో ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారు పోలీసులంతా కూడా. అలాగే ట్యాంక్ బండ్ చుట్టూతో కూడా గజ ఈతగాళ్ళు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మనం ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాల చుట్టూ అయితే క్రేన్లను భారీ క్రేన్లను ఏర్పాటు చేసి అయితే నిమజ్జనాలు కొనసాగిస్తున్నారు. ఇక మనం చూడొచ్చు విజువల్స్లో ఒకసారి ఇక్కడ ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇక్కడే క్రేన్ల సహాయంతో కూడా ట్యాంక్ బండ్లో ఎప్పటికప్పుడు నిమజ్జనాలు చేస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలను అయితే తొలగించేందుకు కూడా ఇటు వాహనాలను కూడా ఇక్కడే ఉంచారు. ఈ వాహనాలు కూడా వీటి ద్వారా నిమజ్జనాలను అయితే వ్యర్థాలను అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఇక్కడ ఉన్నటువంటి నీటిలో వ్యర్థాలను తొలగించేటువంటి ఒక వాహనంతో అయితే వ్యర్థాలను అయితే తొలగిస్తున్నారు. ఇక ఈ వినాయక నిమజ్జనాలు అయితే అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. భక్తులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగాతో పాటు నగర శివారులోని ప్రాంతాల నుంచి కూడా వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ ట్యాంకు బండ్లో. అలాగే ప్రత్యేకంగా ఈ వినాయక నిమజ్జనాలను చూసేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వస్తారు. ఇక హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఎలాగైతే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి చూడడానికి వస్తారో ఈ గణపతి నిమజ్జనాలు ట్యాంకు బండ్లో చూసేందుకు, తిలకించేందుకు కూడా అలాగే వస్తారు. మనం చూడొచ్చు ఒక్కసారి విజువల్స్లో హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి క్రేన్లను మనం చూస్తున్నాం. అలాగే మరోవైపు బుద్ధుడిని కూడా చూడొచ్చు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా క్రేన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిబ్బంది అక్కడ పర్యవేక్షిస్తూ అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మరోవైపు ట్రాఫిక్ కూడా ఇక్కడ రద్దీ ఏర్పడకుండా అయితే పోలీసులు అన్ని చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. మరోవైపు గజ ఈతగాళ్ళు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. యువత అయితే పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ సెల్ఫీలు తీసుకుంటూ గణనాథులను అయితే పోయి రావయ్య గణపయ్య, మళ్ళీ రావయ్య గణపయ్య అంటూ కూడా గణనాథుల్ని నిమజ్జనం
నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 9 రోజుల పాటు పూజలు నిర్వహించడంతో పాటు ఇటు అన్నదానాలు నిర్వహించడం పాటు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ 9 రోజులు 10 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా వినాయక విగ్రహాలే కనిపిస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు కూడా మనం చూడొచ్చు. విజువల్స్లో వివిధ క్రేన్ల సహాయంతో అలాగే జేసీబీల సహాయంతో వీటి సహాయంతో కూడా ఇందులో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తున్నారు. చుట్టూ కూడా ఇటు నెక్లెస్ రోడ్ కావచ్చు, పీపుల్స్ ప్లాజా కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా క్రేన్ల సహాయంతో దాదాపుగా 40 క్రేన్లను అయితే ఏర్పాటు చేసి వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకు తగ్గట్టే పోలీసు యంత్రాంగంతో పాటు వివిధ శాఖలంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇక దాదాపుగా 29,000 మంది పోలీసులు కూడా ఈ గణపతి నిమజ్జనాల బందోబస్తులో పాల్గొంటున్నారు. మరోవైపు సీ టీమ్స్ కూడా ముమ్మరంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ పరిసరాలలో ఇప్పటి నుంచి ఇంకా మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉన్న కారణంగా అయితే ఎక్కడ ఆకతాయిలు పోకిరీల నుంచి ఇటు మహిళలకు, యువతులకు, అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మఫ్టీలో కూడా సీ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక మరి కాసేపట్లోనే ఇటు ఖైరతాబాద్ మహాగణపతిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే దర్శించుకోనున్నారు. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఇవాళ కాసేపటి క్రితమే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, వీళ్ళంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా కాసేపటి క్రితమే పీపుల్స్ ప్లాజాలో ఇటు నెక్లెస్ రోడ్లో ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి అయితే పలు సూచనలు చేశారు. ప్రస్తుతం అయితే గణపతి నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక రేపు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం కూడా మధ్యాహ్నం 1:30కు అయితే పూర్తయ్యేటట్టు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే గణపతి నిమజ్జనాల తంతు అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఈ రద్దీ అయితే మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే. ధన్యవాదాలు పవన్. వరంగల్ నగరంలో వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గంగమ్మ ఒడిలోకి బొజ్జ గణపయ్యలు చేరుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చారిత్రక నగరం ఓరుగల్లులో ఘనంగా వినాయక నిమజ్జనం ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా ఇక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. 9 రోజుల పాటు స్వామికి ఉదయం సాయంత్రం వేళలో పూజలు నిర్వహించినటువంటి భక్తులు ఇక ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. చెరువుల చెంతకు తీసుకొచ్చి అంతే ఘనంగా కూడా గంగమ్మ చెంతకు చేరుస్తున్నారు. ఇప్పుడే ఎనుమాముల మార్కెట్ నుంచి ఒక విగ్రహం వచ్చి నిమజ్జనం జరిగింది. దీనికి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ 9 రోజులు ఎలాంటి పూజలు చేశారు చెప్పండి. ఈ విధంగా ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యం లోపల ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లోపల రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, జిల్లా ప్రజలు అందరూ అభివృద్ధి లోపల ఆ భగవంతుని ఆశీస్సులు కలిగించాలని చెప్పి కోరుతూ ఎనుమాముల మార్కెట్ లోపల 9 రోజులు నిత్యము ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క వ్యాపార వర్గం నుంచి ఒక్కొక్క రోజు కార్మిక వర్గం నుంచి అందరూ నిత్యము 9 రోజులు పూజలు చేసి ఈరోజు గణనాథుని నిమజ్జనంకు తీసుకురావడం జరిగింది. దీని లోపల వ్యాపారస్తులు, కార్మికులు, వివిధ వర్గాల సోదరులు అందరూ పాల్గొని మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ జిల్లా లోపల రైతాంగానికి, ముఖ్యంగా రైతాంగానికి మంచి పంటలు పండి, మన వరంగల్ జిల్లా అంటేనే వ్యవసాయ జిల్లా, దాని మీద ఆధారపడ్డ పరిశ్రమలే ఉన్నాయి కాబట్టి ఉపాధి కల్పించడానికి ఈరోజు మరి రైతులకు మంచి పంటలు, మంచి ధరలు ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే అందరం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థించి ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్కి. దాదాపు 9 రోజుల నుంచి వరంగల్ మార్కెట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ మరియు అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఆధ్వర్యం లోపల మరి ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరం ఎందుకు కొలుస్తామని చెప్పానంటే, వాస్తవంగా వరంగల్ జిల్లా లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతాంగం మీదనే ముఖ్యంగా ఉద్దేశించడం చెప్పని కోరుతూ అక్కడ విఘ్నేశ్వరుని పెట్టి మేము వ్యాపారస్తులకు ఏం చేస్తామని చెప్పానంటే, ఫస్ట్ రైతులందరూ బాగుండాలి, వారి పాడి పంటలు బాగుండాలని చెప్పని, ప్లస్ అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఆ శక్తియుక్తులు భగవంతుడు కల్పించాలని చెప్పని, కార్మికులు మంచిగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థ నడుస్తుందని చెప్పిన ఉద్దేశంతో వ్యాపారస్తులందరూ కూడా ఒక్కటయ్యిందని చెప్పండి. దాదాపు ఒక 1000 మంది వ్యాపారస్తులు రోజొక్క తీరు పూజ చేస్తూ రోజొక్క తీరు
అన్న ప్రసాదాలు ఆ దేవునికి నైవేద్యంగా ఇస్తూ మరి 9 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా మరి ఆ పూజలు నిర్వహించి ఈరోజు చిన్నగొడ్డపల్లి చెరువు వరంగల్ నగరానికి పేరున్నటువంటి చిన్నగొడ్డపల్లి చెరువుకు శాస్త్రజ్ఞులు చెప్పినట్టు అయ్యగారులు వేద మంత్రులు చెప్పినట్టు ఏంటని చెప్పంటే 9 రోజుల తర్వాత 10వ నాడు తప్పకుండా విఘ్నేశ్వరుని మీరు నిమజ్జనం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజు మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వరంగల్ మార్కెట్లో పూజలు నిర్వహించుకొని మరి ఎంతో సంతోషంగా, ఎందుకని చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఈ విఘ్నేశ్వరుని సంబంధించిన నిమజ్జనాన్ని మీరు బయటికి తీసుకుపోవడం మీరు అందరూ కూడా ఇక్కడ విశేషం మరి ప్రతి ఒక్కరు కూడా పేరున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము పూజలు చేస్తామని చెప్పని ప్రజలందరూ బాగుండాలి, ప్రజల మధ్యలో మేము ఉండాలని చెప్పిన ఉద్దేశంతో మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మీ అందరం కూడా ఈ రకంగా మేము నిమజ్జనం చేస్తాం. ఈరోజు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వరంగల్ వ్యవసాయ ఎనుమాముల మార్కెట్లో 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జన కార్యక్రమం పాల్గొన్న వ్యాపారస్తులందరికీ, కార్మికులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై విఘ్నేశ్వర్. ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏనుమాముల మార్కెట్లో గణనాథుని పూజలు అందుకొని అందరికీ, నగరంలో ఉన్న వ్యాపారస్తులందరికీ, అలాగే రైతులకు, కార్మికులకు అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలండి. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడిగా గంగమ్మ చెంతకు వస్తున్నాడు. వ్యాపారస్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈసారి 7,000 విగ్రహాలు, దాదాపు 7,000 విగ్రహాలకు పైగా నెలకొల్పారు. పోలీసులు ఇప్పటికే మండపాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ నిమజ్జనానికి తరలి వెళ్లాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతున్నారు. ఇక అయితే సాయంత్రం నుంచి నిమజ్జనోత్సవ సందడి మరింత వైభవంగా జరగనుంది. అలాగే శోభాయాత్ర కూడా కన్నుల పండుగగా జరగనుంది. ఇందుకోసం అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అలాగే నగర పరిధిలోను దాదాపుగా 22 చెరువుల్లో ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కూడా జరగనుంది. అన్ని చెరువుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. అలాగే నీటిపారుదల శాఖ, మత్స్యకార సిబ్బంది అంతా కూడా ఈ చెరువుల వద్ద ఉన్నారు. ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి జరగకుండా కూడా వాళ్ళంతా కూడా పటిష్ట చర్యలు తీసుకుంటారు. సాయంత్రం నుంచి కూడా ఇక ఓరుగల్లులో అత్యంత వైభవంగా నిమజ్జనోత్సవం జరగనుంది. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్. ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయని నిర్వాహకుడు రాజకుమార్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఆయన తెలిపారు. శనివారం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై నిర్వాహకుడు రాజు యాదవ్తో ఈటీవీ ముఖాముఖి. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి నిర్వాహకులు రాజకుమార్ యాదవ్ మనతో ఉన్నారు. అయితే ఏర్పాట్లు ఎలా జరుగుతున్న విషయాలను ఆయన తెలుసుకుందాం. రాజన్న, చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దర్శనం కూడా ఈ రోజుతో పూర్తవుతుంది. దీనికి సంబంధించి ఎలా జరిగింది? ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 9 రోజుల పూజా విధానము విశ్వశాంతి కోసం ఏదైతే చేశామో ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుంటాను. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు తండోపతండాలుగా వచ్చారు. ఆ దేవుని దర్శించుకొని వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక మాట చెప్పాను, వినాయక చవితి ఈ సంవత్సరం చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేశామంటాం. ఆ విధంగా ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేశాము. ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదం ఇక్కడ వచ్చే ప్రజలపై, భక్తులపై, అందరిపై ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఇటు పోలీసులతోనూ ఇటు ప్రభుత్వంతోనూ మీ కమిటీ సమన్వయం ఎలా జరిగింది? అంతా సాఫీగా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రభుత్వ పరంగా ఒక 4-5 రివ్యూస్ మీటింగ్స్ తీసుకోవడం జరిగిందనమాట. మొదటగా హైదరాబాద్ సిబి కమిషనర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ టు జోనల్ లెవెల్లో కూడా మన ఎస్ఎస్ఓ లెవెల్కి కూడా అన్ని రకాలుగా కోఆర్డినేటర్ మీటింగ్ జరిగాయి. అందరూ ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్ వర్క్, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల పేరున అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్లీ మనము ఈ 9 days కంప్లీట్ చేశాము. రేపు ఉదయం 10వ రోజు వినాయకుని పైన ఉన్న కర్రలు, సైడ్లో ఉన్న కర్రలు చేయడం జరుగుతుంది. మనం రేపు నైట్ వరకు
వినాయకుని మీద ఉన్న కర్రలను తీసేసి 12 గంటల 1 నిమిషము కలశ పూజ చేస్తాము. కలశ పూజ చేసిన తర్వాత వినాయకుని లిఫ్ట్ చేసే కార్యక్రమం అనేది మొదలవుతుంది. రాజు గారు యాక్చువల్గా ఇప్పుడు 12 గంటలతో దర్శనం పూర్తయింది. అందరూ కూడా తెలియని భక్తులు రేపు కూడా దర్శనం ఉంటుందని అపోహలో ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎల్లుండి శనివారం నిమజ్జనం ఉంటుంది, రేపు ఎలాంటి దర్శనం ఉంటుందా ఉండదా, లేకపోతే మీరు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి, అది స్పష్టత ఇవ్వండి. ఉదయమే రేపు ఉదయం వినాయకుని పైన కర్రలు గడి చేయడం అవసరము కాబట్టి దర్శనం బంద్ అని అందరికి అనౌన్స్ చేశాము. ఖచ్చితంగా ఉదయం 1 గంట సేపు దర్శనం ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం రేపు దర్శనాలు అయితే ఉండవు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఈరోజు మా గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ కూతురు వాళ్ళ మనవడు వచ్చారు. రేపు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు దంపతులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాళ్ళు 10 o'clock వస్తారని చెప్పారన్నమాట. వారు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి వినాయకుని షెడ్డు గిడ్డ అన్ని తీసే కార్యక్రమాన్ని చేస్తాము. ఈ ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ ఆ వినాయకుని ఏర్పాట్లు పూర్తి చేశామని, నిమజ్జనం ఒకటే ఉందని, నిమజ్జనంకి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని ఈ నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిమజ్జనం సమయంలో విద్యుత్ కొరత లేకుండా అధికారులు పలు చర్యలు చేపట్టారు. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల వెంట ఒక లైన్ మెన్ను నియమించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గణేష్ ఉత్సవాలకు సైతం ఉచిత విద్యుత్ పంపిణీ చేసినట్లు వారు వెల్లడించారు. ఊరేగింపు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా 10 కోట్ల ఖర్చుతో 150 విద్యుత్ నియంత్రికలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక విగ్రహాల దగ్గర సేఫ్టీ విషయంలో ప్రతి మండపానికి ఒక్కొక్క లైన్ మెన్ ని అక్కడ కేటాయించి డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ సేఫ్టీ విషయంలో ఏదైనా సమస్య వస్తే మా ఏఈ నంబర్ గానీ లైన్ మెన్ నంబర్ గానీ ఇవ్వడం జరిగింది. పొజిషన్ రూట్స్ అన్నిటి కూడా లోకల్ గా ఎక్కడైతే వైర్లు అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరిగింది. తర్వాత మేము జీహెచ్ఎంసీ పరిధిలో 110 ఇమర్షన్ పాయింట్స్ ని మేము గుర్తించాము. అక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడాను సుమారుగా మేము 150 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సుమారుగా 10 కోట్లు ఖర్చు చేయగలిగాం మేము. ఆదిలాబాద్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సేవలకు గాను 72 మంది ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ రజాషిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, డీఈఓ కుబ్షు గుప్తా సన్మానించారు. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్పితే గురువుగా అవకాశం రాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయమైనదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివార్లోని తిరుమల నర్సింగ్ విద్యా సంస్థల్లో ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్ని స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను పరిపాలించిన బలిచక్రవర్తి తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగి వచ్చిన రోజును ఓనం పండుగగా కేరళ వాసులు జరుపుకుంటారని నర్సింగ్ కళాశాల చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.